హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఛానల్. సో టెట్ అలాగే డిఎస్సి ఎగ్జామ్స్కి మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ మ్యాథ్స్ అంటే చాలా హార్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. లేదు కొంత ఐడియా ఉన్న వాళ్ళు కూడా సో చాలా ఫాస్ట్గా ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా పెట్టాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ అసలు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు, సో మనం ఇన్ టైంలో క్వశ్చన్స్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, 14 bags of sugar, each marked 10 kg, actually contain the following weights of the sugar. ఓకే, చూడండి క్వశ్చన్ క్లియర్గా చూడండి. మనకేంటి షుగర్ గురించి ఇచ్చాడు, దాని యొక్క వెయిట్ 10 kgs బ్యాగ్స్ గురించి మనకి ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, మొత్తం 14 బ్యాగ్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ మనకి 14 బ్యాగ్స్ ఉన్నాయి. ప్రతి బ్యాగ్లో మనకు వెయిట్ 10 kgs ఉండాలి యాక్చువల్గా అయితే. కాకపోతే ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్క వేరియేషన్స్ అనేవి వచ్చాయి. వచ్చిన దానికి మనకి ఏమడుగుతున్నాడు, ప్రాబబిలిటీ. ఓకేనా, సో మొత్తం టోటల్ బ్యాగ్స్ ఏమో 14 ఉన్నాయి. ఒక్కొక్క బ్యాగ్లో మనకి ఎంత షుగర్ ఉందనే వెయిట్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు. సో ద ప్రాబబిలిటీ దట్ ఎనీ వన్ ఆఫ్ ది బ్యాగ్స్ చూజన్ ఎట్ ర్యాండమ్ కంటైన్స్ లెస్ దెన్ 10 kg ఆఫ్ షుగర్ ఈజ్. చూడండి, ప్రతి బ్యాగ్లో మనకు 10 kg షుగర్ లేదు. ఓకేనా, మనం ఏదైనా ఒక బ్యాగ్ని ర్యాండమ్గా పిక్ చేసుకుంటే 10 kgs కంటే తక్కువ ఉన్న బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, దాని యొక్క ప్రాబబిలిటీ పైన క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్రాబబిలిటీలో ఎప్పుడైనా ఎలా చేస్తాము, టోటల్ నెంబర్ అనేది మనం డినామినేటర్లో వేస్తాము, ఆ పాసిబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం న్యూమరేటర్లో వేస్తాం. ఓకేనా, 10 kgs కన్నా ఇక్కడ తక్కువ ఉన్నాయి ఏంటి, సో ఇది 1, 9.09 అనేది 10 కంటే తక్కువే కదా, 1. నెక్స్ట్ ఇది 2, ఎందుకంటే 9.99 కదా. నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, 5 అండ్ 6. చూడండి ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి, 6 బ్యాగ్స్ ఉన్నాయి, 10 kgs కంటే తక్కువ. ఇంతే, ఫ్రాక్షన్ కనుక మీకు రాయడం వస్తే చాలా ఈజీ. 2 3s are 6, 2 7s are 14. సో వాట్ ఈస్ ద ఫ్రాక్షన్, 3/7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ వైర్ ఇస్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ ది రేడియస్ 21 centimeters. ఓకే, ఒక వైర్ ఉంది. వైర్ అంటే ఫస్ట్ ఇలాగే ఉంటుంది కదా, ఆ వైర్ని ఏం చేశాడు, ఒక సర్కిల్ లాగా చేశాడు. ఫస్ట్ నార్మల్గా ఉన్న వైర్ని తన సర్కిల్ లాగా చేశాడు. ఓకేనా, దాని యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు, 21 centimeters. నెక్స్ట్ ఇట్ ఈస్ స్ట్రైట్ అండ్, దీన్నే మళ్ళీ ఏం చేశారు, స్ట్రైట్గా చేశాడు. ఫస్ట్ వైర్ని తీసుకొని సర్కిల్ లాగా చేశాడు, 21 centimeters స్ట్రైట్ చేస్తాం. తర్వాత ఏం చేశాడు, దీన్నే మళ్ళీ స్ట్రైట్ లైన్ లాగా చేసి నెక్స్ట్ మేడ్ ఇట్ ఇంటూ రెక్టాంగిల్. ఈ వైర్ని ఒకసారి సర్కిల్ లాగా చేశాడు, ఇంకోసారి ఏం చేశాడు, రెక్టాంగిల్ లాగా చేశాడు. ఓకే, దిస్ ఈస్ ద రెక్టాంగిల్. ఓకే, మనకి ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో, లెంత్ బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్మ్డ్ ఇన్ ది ఏరియా ఏ రేషియోలో ఉన్నాయి, 2:1 రేషియోలో ఉన్నాయి. అంటే సపోజ్ ఇది 2x అనుకుంటే ఇది 1x. ఇదేంటి లెంత్, ఇదేంటి బ్రెడ్త్. క్లారిటీ చాలా ఇంపార్టెంట్. మన క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఎంత అంటుంది. బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే ఏంటి, ఎక్సే కదా. ఎక్స్ అడుగుతున్నాడా, 2x అడుగుతున్నాడా, ఫైనల్గా చెక్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకు క్వశ్చన్లో అడుగుతుంది ఏంటి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతున్నాను. క్వశ్చన్ క్లియర్గా చూడండి, ఇదే వైర్ని ఒకసారి సర్కిల్లో ఇంకోసారి రెక్టాంగిల్ చేశారు అంటే ఈ రెండింటి యొక్క పెరిమీటర్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా, పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది మనకి 2πr, 2 into 22/7 ఇంటూ రేడియస్ ఎంత 21 ఈక్వల్ టు, దీని యొక్క పెరిమీటర్ ఏమవుతుంది 2 into l plus b కదా. 2 into l plus b అంటే ఏంటి, 2x plus x ఏమవుతుంది 3x. ఓకే, మనకు కావాల్సిన x. క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చూడండి, ఇక్కడ 2 2 క్యాన్సిల్, 7 1s 7 3s 3 3 క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x, x ఈక్వల్ టు 22. సో వెర్ ఈజ్ ఆప్షన్, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో పెరిమీటర్స్ పైన క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు అంటే, సో ఇది ఒక మోడల్. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 110 + 25 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1.1025. ఈ క్వశ్చన్ కనుక మీరు ఫోకస్ పెడితే ఇచ్చిన నెంబర్ ఒకటే 1025, ఇక్కడ ప్లస్ ఇక్కడ కూడా మనకి ఏం చేశాడు, రూట్స్ ఏమే నెంబర్స్ ఏమే, డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ పాయింట్ లొకేషన్ మాత్రం. చూడండి ఇక్కడ 2 digits తర్వాత పాయింట్ ఉంటే ఇక్కడ 4 digits తర్వాత పాయింట్, జస్ట్ పాయింట్ లొకేషన్ మాత్రమే డిఫరెన్స్గా ఇచ్చాడు. ఓకే, ఇక్కడేమో పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడేమో మనకి ఇక్కడ ఉంది. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే పాయింట్ లొకేషన్ పక్కన పెడితే దీనికి స్క్వేర్ రూట్ వాల్యూ ఏంటి అంటే 105 కదా. సో 105 హోల్ స్క్వేర్ బై ఇదేంటి 0.25 మనం ఎలా రాసాం బై 100 కదా. అంటే ఏంటి చూడండి, ఫస్ట్ 110.25ని మనకి డెసిమల్ టు రేషనల్ ఫామ్ రాయడం తెలియాలి. 110 25 బై, సో మనకి
100 కదా. సో దీనికి ఫ్రాక్షన్ ఏంటి 105/10 హోల్ స్క్వేర్ ఫస్ట్. ఎందుకంటే 100 అంటే మనం ఎలా రాస్తాం 10 స్క్వేర్ కదా. సో 105/10 హోల్ స్క్వేర్, దీనికి స్క్వేర్ రూట్. ఓకే, దిస్ ఈజ్ ద స్క్వేర్. అర్థమైంది కదా ప్రాసెస్ అనేది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ కూడా 105 హోల్ స్క్వేర్ బై, ఇక్కడ చూడండి 4 zeros ఉన్నాయి. 4 zeros అంటే 10,000 కదా, అంటే 100 స్క్వేర్. ఇక్కడ చూడండి ఇదంతా కలిపి ఒకే ఫ్రాక్షన్లో కనుక మనం తీసుకుంటే, ఓకే, అంతా కలిపి ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఇదంతా కలిపి హోల్ స్క్వేర్ తీసుకుంటే ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇక్కడ మిగిలింది ఏంటి 105/10. 105/10 అంటే ఏంటి 10.5 ప్లస్, లేదు అంటే ఇలాగే రాసుకోండి 105/10 ప్లస్ 105/100. ఈ రెండింటిని యాడ్ చేసి మనకు వచ్చే వాల్యూ ఏంటి అంటే, ఏమి చేయకుండానే లాస్ట్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉన్న ఆప్షన్ ఎక్కడుందో చూడండి. ఓకేనా, 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఈ రెండిట్లో ఉంది. ఈ రెండిట్లో ఉండాలి. ప్లస్ 5 + 5 మనం యాడ్ చేస్తే ఎలా వస్తుంది లాస్ట్లో, ఎందుకంటే ఇక్కడేమో 2 zeros తర్వాత ఇక్కడేమో ఇక్కడ ఉంది 5, ఇంకో దాంట్లోనేమో జస్ట్ సింగిల్ డిజిట్ తర్వాత పాయింట్, అంటే లాస్ట్లో 2 digits తర్వాత పాయింట్ రావాలి. ప్లేసెస్ కూడా 5 ఉన్న ఆప్షన్ ఇది ఒకటే. మీకు క్లియర్గా కావాలంటే చాలా క్లియర్గా చేసుకోండి. సో దీన్ని ఇంకా ఫాస్ట్గా ఎలా చేయొచ్చో ఒకసారి చూడండి. సో ఇంత డీటెయిల్గా ఎవరికి అంటే కొంచెం కన్వర్షన్స్ కూడా రాని వాళ్ళ కోసం అంత డీటెయిల్గా చెప్పాను. సో వచ్చిన వాళ్ళకు ఇంత డెప్త్ అనాలిసిస్ అవసరం లేదు, చూస్తూనే చెప్పుకోవచ్చు. అది 105 హోల్ స్క్వేర్ అని. ఓకేనా, 105 బై, సో మనకి బై 100 ఉంది అంటే స్క్వేర్ చేస్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ 10 ప్లస్ 105/100 అని చెప్తాం. ఓకే, చాలా క్లియర్గా మనకి మల్టిప్లై చేస్తే 1050 ప్లస్ 105/100 అనేది వస్తుంది. ఓకేనా, 200 ఉంది కాబట్టి 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ రావాలి. ప్లస్ ఇదేమో 50 ఉంది, 1050 ప్లస్ 105 చేస్తే యూనిట్ ప్లేసెస్ చూడండి, ఈ ప్లేస్లో 5, నెక్స్ట్ ప్లేస్లో 5, 55 వచ్చి రావాలి. ప్లస్ బై 100 ఉన్న ఆప్షన్ ఇది ఒకటే. ఓకే, సో చూసారు కదండి క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేస్తున్నాము. సో మీ అందరికీ క్వశ్చన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. టెట్ అలాగే డిఎస్సి లైవ్ క్లాసెస్కి ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మనం కండక్ట్ చేసిన ఫ్రీ వర్క్షాప్కి ఎలా జాయిన్ అవ్వాలి అంటే, ఒకసారి మనకి గూగుల్లో dmathsdeepika.com అనే వెబ్సైట్ ఉంటుంది, ఒకసారి క్లియర్గా చూడండి. సో గూగుల్లో మీరు సైట్ చేయండి dmathsdeepika.com. ఓకే, మీరు ల్యాండింగ్ గూగుల్లో కనుక మీరు సెర్చ్ చేయగానే సో రిజిస్టర్ నౌ ఫర్ ఫ్రీ అని ఇలా వస్తుంది. జస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా లింక్ అనేది వస్తుంది. జస్ట్ మీ నేమ్, మీ మెయిల్ ఐడి, వాట్సాప్ నెంబర్, కంపల్సరీగా వాట్సాప్ నెంబర్ మాత్రమే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సిటీ అలాగే సబ్మిట్ బటన్ కొట్టండి. సో మీకు ఇంకా రికార్డింగ్స్ అలాగే ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మన క్లాసెస్కి జాయిన్ అవ్వండి. సో మీరు dmathsdeepika.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే సో మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ పేజ్లో కిందికి స్క్రోల్ చేయగానే మనకి రిజిస్టర్ నవ్ చూడండి, ఇక్కడ ఉంది మనకి రిజిస్టర్ నవ్ ఫర్ ఫ్రీ. సో మనకి రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగానే ఉంటుంది కాబట్టి సో ఈ రెడ్ కలర్ లింక్ పైన మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీ నేము, మీ మెయిల్ ఐడి, మీ వాట్సాప్ అలాగే మీ సిటీ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, జస్ట్ మీ నేమ్ ఏంటో మీరు టైప్ చేయండి. నెక్స్ట్ మెయిల్ ఐడి ఉంటుంది కదా మనకి, అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ వాట్సాప్ ఉండాలి దానికి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ సిటీ, మీరు ఏ ప్లేస్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ సబ్మిట్ అని కొట్టిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని ఇలా కంపల్సరీగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత కింద చూడండి జాయిన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ. సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాతే సో మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఇలా మీరు కంపల్సరీగా కమ్యూనిటీ గ్రూప్కి జాయిన్ అవ్వమని అక్కడ లింక్ ఓకే చేసిన తర్వాత మాత్రమే మీరు మా గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. చూసారు కదండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అనేది క్లియర్గా ఉంటుంది. అది ఓకే చేసి మాత్రమే మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో క్లియర్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మేము ఇస్తాము. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సో మా ఫ్రీ డెమో క్లాస్కి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.